అన్న మీ పేరేంటన్నా? నా పేరు తంగిరాల వెంకటరెడ్డి అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా, 8 నెలల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయగలిగారా? ఒక్క హామీ కూడా అమలు చేయలేదు కదా. ఇచ్చిన హామీలనే అడుగుతున్నారు మీరు. అసలు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఏది అమలు చేశారండి మీరు చెప్పండి. మీకు తెలుసు కదా రాష్ట్రంలో ఉన్నాయి, ఏమి అమలు అవుతున్నాయి చెప్పండి. గ్యాస్ పథకం అన్నారు, లేదు. ఉచిత బస్సు అన్నారు, లేదు. నిరుద్యోగులకి తల 3,000 ఇస్తామన్నారు, లేదు. సూపర్ 6లో ఏది అమలు అవ్వలేదుగా. మరి పెన్షన్ ఇస్తున్నా, మేము రాగానే మొదలుపెట్టాం పెన్షన్ 4,000 చేసాం. ఏంటంటే 16 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఆయన వచ్చిన తర్వాత 5 లక్షల పెన్షన్లు ఏరేసాడు. వాళ్ళు 11 లక్షలు తెచ్చాడు. ఆయన ఇచ్చినట్టు ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న 16 లక్షల పెన్షన్లు 5 లక్షలు తీసేసి 11 లక్షలు కుదిచ్చారు. 65 లక్షల పెన్షన్లు 5 లక్షలు తీసేశారు. ఆయన ఏమి ఇచ్చాడు పెన్షన్? ఆయన ప్రభుత్వంలో ఇచ్చింది 200 పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3,000 చేశాడు. దాన్ని 3,000 దాన్ని బోటకు హామీలు ఇచ్చి అధికారంలో రావడానికి అడ్డదారులు దొక్కడం ఆయనకు అలవాటు కాబట్టి నేను 4,000 ఇస్తాను అబద్ధం ఆడాడు. అనడం కోసం అదేదో అరకొర కొన్ని పెన్షన్లు కట్ చేసి వాళ్ళు కట్ చేసిన డబ్బులతో వీళ్ళకి 1,000 రూపాయలు పెంచి అదనంగా ఇస్తున్నాడు. అంతే తప్ప ఆయన ఇచ్చింది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి దిగిపోయారని అంటున్నారుగా. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం అంటూ ఏమీ లేదండి. వీళ్ళు గ్లోబల్స్ ప్రచారానికి అలవాటు పడి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడని అబద్ధ ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం చేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ చేయట్లేదు, అప్పులు చేస్తున్నాడు తీసుకురావడానికి చెప్పిందే తప్ప అప్పులు ఎలా ఇస్తుంది? దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక ప్రణాళిక సంఘం ఉంటుంది. అప్పు కావాలంటే కేంద్రం అనుమతి కావాలి. ఇప్పుడు ఈయన వచ్చాడు, 6 నెలలు కాలేదు, 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేశాడు. 30,000 ఏదో కేంద్రం అనుమతితో 30,000 కోట్లు తీసుకొచ్చి అమరావతి అని చెప్పి దాన్ని డెవలప్ చేస్తున్నాడు. జంగిల్ క్లియరెన్స్కు చాలా 30,000 కోట్లు. ఈయన ఏమి అభివృద్ధి చేస్తాడండి? జంగిల్ క్లియరెన్స్ చేయాలంటే సరిపోదు ఆయన తెచ్చిన 30,000 కోట్లు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేయాలంటే 30,000 కోట్లు చాలవు ఇవాళ ఉన్న పరిస్థితిలో. ఆయన ఏమి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాడు ఆ 30,000 కోట్లతో? మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడలో మీటింగ్ పెట్టి 2047 విజనరీ అని పెట్టారు. ఆర్థిక వ్యవస్థ అంతా సెట్ చేశాను, ఇక్కడ నుంచి పాలన చూపిస్తాను. ఆయన మహా అయితే 2-3 ఏళ్లకు మించి బతకడు, వయోభారంతో చనిపోతాడు. ఎందుకంటే వృద్ధులు అయ్యాక ఎవరైనా చనిపోయేవాళ్ళమే, ఎవరో శాశ్వతం కాదు మనుషులు. ఇక నేను ఎలాగూ ఉండను, నన్ను అడిగేవాళ్ళు ఉండరు అని చెప్పి అబద్ధపు మాటలు చెబుతున్నాడు. అలవాటే కదా ఆయనకి. ఇప్పుడు మద్యం షాపులు, బెల్ట్ షాపులు పెరిగాయి కదా అన్న, దాని గురించి ఎవరైనా నాయకుడు అనేవాడు చిత్తశుద్ధి ఉన్నవాడైతే, బాబు నీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా, మేము ఇస్తానన్న గ్యాస్ బండ్ వస్తుందా, మీకు ఉచిత బస్సు ఇస్తానన్న మీ ప్రయాణం సాఫీగా జరుగుతుందా అని అడగాలి తప్ప IVRS వాళ్ళతో పెట్టి కాన్ఫరెన్స్లు పెట్టి మీకు మద్యం సరఫరా బాగుందా, నాణ్యమైన మందు వస్తుందా లేదా అని అడుగుతాము వచ్చే నెల నుంచి అని చెబుతున్నాడు. మరి వాళ్ళ ప్రజల మీద, పరిపాలన మీద ఎంత చిత్తశుద్ధి ఉందనేది అక్కడే అర్థమవుతుందిగా. బెల్ట్ షాపులు మొత్తం ఊరూరు మద్యం ఏరులై పారుతుంది. ఏముందండి అసలు? ఇప్పుడు నాణ్యమైన మద్యం అందిటువంటి తాగుబోతులను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే మద్యం మానేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు సుఖంగా ఉండాలంటే, మధ్యతరగతి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మద్యం క్రమక్రమంగా తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించి గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి క్రమబద్ధీకరణ చేస్తే ఈయన దాన్ని విసలవిడితనం చేసి మళ్ళీ పాత పద్ధతులు తాగండి చిందేయండి అన్నట్టు పరిపాలన చేస్తున్నాడు తప్ప. ప్రభుత్వం మాత్రం మా పాలన చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ అంటున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడం. ఆనందంగా ఎవరున్నారు చెప్పమానండి? ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరు ఉంటే మేము ఆనందంగా ఉన్నామని చెప్పమానండి. ఏముందానికి? ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఉందన్నా, మూల పెట్టారు. ఇంకేముంది? మూల పెట్టారండి. ఆరోగ్యశ్రీ లేదు, ఏం లేదు, ఎత్తేసారు, ఏమీ లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు, అభివృద్ధి అంటే చంద్రబాబు అంటారు కదా, అది నిజమా? 420 అంటే నిజం అండి. చంద్రబాబు 420 అంటే నిజం తప్ప అభివృద్ధి అంటే చంద్రబాబు కాదు. అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం 420 అంటే చంద్రబాబు తప్ప అభివృద్ధి అంటే చంద్రబాబు కాదు. అది రైతులు ఈ ప్రభుత్వంలో చాలా ఆనందంగా ఉన్నారంటున్నారని. రైతులు ఆనందంగా ఎప్పుడు ఉంటారండి? వాళ్ళకి ఇస్తానన్న 20,000 పంట సాయం ముందు మనం అందించి వర్షాభావ పరిస్థితులు లేకుండా కాలానుగుణంగా పంటలు పండితే సంతోషంగా ఉంటారు. ఈయన ఇస్తానన్న 20,000 ఇవ్వలేదు కదా, ఇస్తే కదా వాళ్ళు సంతోషంగా ఉండేది. ఏమి ఇచ్చాడు? గిట్టుబాటు ధర ఎలా ఉందన్న? గిట్టుబాటు ధర లేదు, ఏం లేదు. 3 నెలలు అవుతుంది ధాన్యం వేసి సొసైటీల ద్వారా. ఇంతవరకు ఆ డబ్బులు లేదు. వాళ్ళు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో సంక్రాంతి పండగ పప్పలు వండుకుందామని చూస్తున్నారు.